కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకునున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రైట్, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై తదితర అంశాలపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, మరి కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులతో పాటు సీఎస్ హాజరు కన్నారు. ఇందులో ప్రధానంగా 22 అంశాలపై కూడా కేబినెట్లో చర్చ జరగబోతోంది. ముఖ్యంగా చూసినట్టయితే రైతు భరోసాపైనే ప్రధానంగా ఈరోజు కీలక నిర్ణయం అయితే వెలువడబోతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో తిరిగింది, రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించింది, వారందరి అభిప్రాయాలను సేకరించింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఒక చర్చను పెట్టి వివిధ పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ తాజాగా 2 సార్లు భేటీ అయింది. భేటీ అయ్యి అందులో కొన్ని విధి విధానాలు అయితే ఖరారు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే రైతుల నుంచి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే పంట వేసే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇచ్చేందుకు కూడా నిర్ణయం జరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఎవరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఏ పంట వేశారనే వివరాలన్నింటినీ కూడా 5, 6, 7 తేదీల్లో సేకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ భూములకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అయిందని కూడా ఈ ప్రభుత్వం భావించిన క్రమంలో ఖచ్చితంగా రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేయాలి, ఖచ్చితంగా అర్హులకు ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ సంక్రాంతి నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది. ఈరోజు రైతులకైతే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న సమయంలో దాదాపు 7 నుంచి 8 లక్షల కొత్త దరఖాస్తులు కూడా రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తుంది. దీంతో ఈ రోజు కేబినెట్లో కూడా ఎప్పుడు ఇస్తారనే దానిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. రైతు కూలీలకు ఇది 2 సార్లు ఇవ్వాలా, ఒకసారి ఇవ్వాలా అనే దానిపైన చర్చ ఈ కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇందిరమ్మ ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా తాము ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికీ వాగ్దానం చేసిన నేపథ్యంలో ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇప్పటికీ దానికి సంబంధించి ఎన్యుమరేషన్ అంతా కూడా పూర్తి గ్రామాల్లో జరుగుతుంది. ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతుందో అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది, నిర్మించాలని చూస్తుంది. ముఖ్యంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరి కోసం కూడా క్లబ్ను ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. వెంటనే వాటన్ని ఖాళీ చేయాలని చెప్పారు. కాబట్టి అక్కడ దానికి కాన్స్టిట్యూషన్ క్లబ్ సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే యాదగిరి గుట్ట ఆలయ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే టీటీడీ బోర్డు ఉంది కాబట్టి ఆ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్టకు దాదాపు 20 మంది సభ్యులతో ఒక చైర్మన్ వేసి ఆ యాదగిరిగుట్ట అభివృద్ధికి కూడా పాటుపడాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం దీనిపైన కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని అంశాలన్నింటినీ కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.